హలో అప్కమింగ్ టీచర్స్. ఈరోజు మనం అక్టోబర్ 6, 2024లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్‌లో జరిగిన టెట్ పేపర్‌లోని మ్యాథ్స్ బిట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ సేమ్ డేట్‌లో మార్నింగ్ సెషన్‌లో జరిగింది కూడా వీడియో అప్లోడ్ చేసున్నా. దాన్ని కూడా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిట్ చూసామంటే ఒక కుంభాకార షడ్భుజిలోని బాహ్య కోణాల మొత్తం ఎంత అన్నారు. దీనికి 360 డిగ్రీలు వస్తుందన్నమాట. ఇక్కడ ఏ బహుభుజి యొక్క ఏ కుంభాకార బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తమైన 360 డిగ్రీలు అవుతుంది. ఓకేనా. అది త్రిభుజమైన, చతుర్భుజము, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి ఏదైనా సరే బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలే ఉంటుంది. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు షడ్భుజి అని ఇచ్చాడు. దేనికైనా గానీ 360 డిగ్రీలే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్‌లోకి వెళ్దాం. ఇక్కడ 2 పవర్ 10 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 25 పవర్ 2 బై 9 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 4 పవర్ 5 యొక్క విలువ ఎంత అన్నారు. ఇక్కడ ఈ 25ని కూడా 5 లాగా రాసుకుందాం. ఇక్కడ హారంలో 5 ఉంది కాబట్టి 25ని 5 ఇంటూ 5 5 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా. దీని బదులు 5 స్క్వేర్ రాసుకోవచ్చు. 9ని 3 స్క్వేర్‌గా రాయొచ్చు కదా. 3 3 9 అని. 4ని 2 స్క్వేర్‌గా రాసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మొత్తాన్ని 2 పవర్ 10 మార్చుకుంటూ రాస్తాను. 3 పవర్ 5 ఇంటూ 25ని 5 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా. 5 స్క్వేరు ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది. అంటే 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఏమవుతుందంటే 5 పవర్‌లో 2 రెండ్ల 4 వస్తుందనమాట. ఓకేనా. 5 పవర్ 4 వస్తుంది. బై ఇక్కడొచ్చి 9 స్క్వేర్ 9ని 3 స్క్వేర్‌గా తీసుకున్నాం గదా. అంటే 3 స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది. అప్పుడేమవుతుంది 3 2 రెండ్ల 4 అవుతుంది. అంటే 3 పవర్ 4 ఇంటూ ఇక్కడ 5 పవర్ 5 ఉంది. ఇక్కడ 4ని 2 స్క్వేర్‌గా రాసుకోవచ్చు కదా. అంటే 4ని 2 స్క్వేర్‌గా రాసుకుంటాము. ఆల్రెడీ ఇక్కడ ఏముంది 5 ఉంది. సో, దీని మొత్తానికి పవర్‌లో 5 ఉంటే ఇదేమవుతుంది 2 5ల 10 అవుతుంది. అంటే ఈ మొత్తం వాల్యూ 2 పవర్ 10 అవుతుంది. ఇప్పుడు లవహారాల్లో ఈక్వల్‌గా ఏదైనా ఉంటే క్యాన్సిల్ చేస్తాము. ఇక్కడ 2 పవర్ 10, 2 పవర్ 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 3 పవర్ 5 ఉంది. ఇక్కడ 4 ఉంది కదా. 4 అంటే 4 పోయిందనుకోండి. ఇంక 3 పవర్ 1 ఉంటుందక్కడ. ఇక్కడ 5 పవర్ 4 ఉంది. ఇక్కడ 5 ఉంది కదా. 5లో 4 పోయిందనుకోండి. ఇంక 1 ఉంటుంది. ఇప్పుడు మొత్తం క్యాన్సిల్ అయిపోయి 3 పవర్ 1 అంటే 3నే. ఇప్పుడు లవంలో 3 మిగిలింది. హారంలో 5 పవర్ 1 మిగిలింది అంటే 5. 3/5 అనేది దీని ఆన్సర్ అనమాట. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక డజను జెల్ పెన్నుల ధర 180 మరియు 8 బాల్ పెన్నుల ధర 56. ఒక జెల్ పెన్ ధర మరియు ఒక బాల్ పెన్ ధర వీటి నిష్పత్తి కనుక్కోవాలి. ఓకేనా. ఇక్కడ చూడండి ఒక డజన్ అంటే 12 కదా. 12 జెల్ పెన్నుల వెల వచ్చి 180. ఒక జెల్ పెన్ ఎంత అవుతుంది 180/12 చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ 12 ఒక్కట్ల 12, ఇక్కడ 12 ఒకట్ల 12 పోతే ఇంకా 6 మిగులుతుంది కదా. 6 0 60, 12 5 60. అంటే ఒక జెల్ పెన్ వచ్చి రూ. 15. నెక్స్ట్ ఇక్కడ 8 బాల్ పెన్లు. 8 బాల్ పెన్ల రేట్ ఎంత అంట 56. ఒక బాల్ పెన్ ఎంత అంటే 56/8. 8 ఒకట్ల 8 ఏళ్ల 56 కదా. 7 వచ్చింది. ఇక్కడ ఏం చెప్పారు లాస్ట్‌లో జెల్ పెన్ను, బాల్ పెన్ ధరల నిష్పత్తి అన్నారు. జెల్ పెన్ ఒకటొచ్చి 15, బాల్ పెన్ ఒకటొచ్చి 7. వీటి నిష్పత్తి అంటే 15:7. కాబట్టి సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఒక దీర్ఘచతురస్ర పొడవు, వెడల్పులు ఇదొచ్చి పొడవంట. ఇది వెడల్పు. అయితే దీర్ఘచతురస్ర వైశాల్యం. వైశాల్యం సూత్రం ఏమి? పొడవు ఇంటూ వెడల్పు కదా. అంటే ఇక్కడ పొడవు ఏమిచ్చారు 2m + 3 అనేది పొడవు. ఇంటూ వెడల్పు అంటే 3m - 4. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 2 గుణించి వేస్తే సరిపోతుంది. అంతేనా. ఈ 2m అనేది ఈ మొత్తాన్ని గుణిస్తుంది. 2m
ఇంటూ 3m మైనస్ 4. మళ్ళీ ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఆ ప్లస్ వేసుకుంటాం. 3 ఈ 3 అనేది ఈ మొత్తాన్ని గుణిస్తుంది. 3m మైనస్ 4. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తామంటే 2 3 6 m ఇంటూ m m స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ 2 4 8 m. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 3 3 9 m. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 3 4 12. ఇక్కడ 6m స్క్వేర్. ఇక్కడ 9m, ఇక్కడ మైనస్ 8m కదా, అంటే ప్లస్ మైనస్ ఉంటే తీసేయాలి. పెద్దదాని గుర్తు ప్లస్. ఇక్కడ 9 పెద్దది కదా, 9లో 8 పోతే 1 మిగులుతుంది. కాబట్టి ప్లస్ m, ఇక్కడ లాస్ట్లో మైనస్ 12. ఇంతే. ఇది ఎక్కడుందో చూడండి, 6m స్క్వేర్ ప్లస్ m మైనస్ 12 4th ఆప్షన్లో ఉంది. అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూడండి, మైనస్ 2801 మరియు మైనస్ 1567 మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎన్ని ఉంటాయి అన్నారు. దీన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 నుంచి 5 వరకు మధ్య గల నంబర్లు ఏమి అన్నామనుకోండి, 5లో నుంచి 1 తీస్తే 4 కదా, 5లో నుంచి 1 తీసేస్తే 4, మళ్ళీ 1 తీసేయాలి, అప్పుడు 3 అనమాట. అది ఏమేమి, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అర్థం అవడానికి. 1కి 5కి మధ్యలో ఎన్ని నంబర్లు ఉంటాయి అన్నప్పుడు 5లో నుంచి 1 తీసేస్తే 4 వచ్చింది, మళ్ళీ 1 తీసేయాలి, 3 వస్తుంది. అంటే ఏదది 2 3 4 3 నంబర్లు కదా. ఆ విధంగా ఇక్కడ 2801లో నుంచి 1567 తీసేసి మళ్ళీ వచ్చిన దాంట్లో 1 తీసేస్తాం. ఓకేనా. ఇక్కడ 11లో 7 పోతే 4, 9లో 6 పోతే 3, 7లో 5 పోతే 2, 2లో 1 పోతే 1, మళ్ళీ దీనిలో 1 తీసేయాలి. ఓకేనా. అప్పుడు ఎంత వస్తుంది, 3 3 12. 12 3 3 ఎక్కడుంది చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. అర్థమైందా. ఇలా మీరు సింపుల్గా కొంచెం థింక్ చేసినారంటే అది ఎలాంటి ప్రాబ్లం అయినా మనం చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూస్తే, 2 సమాంతర రేఖలను ఒక తిర్యగ్రేఖ ఖండించుచున్నది. ఆ తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉండుటకు సాధ్యమగు ఒక జత అంతర అంటే లోపల అంతర కోణాలను గుర్తించండి అన్నారు. ఇవి 2 సమాంతర రేఖలు అంటాము. దీన్ని ఒక తిర్యగ్రేఖ ఇలా ఖండిస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఇది తిర్యక రేఖ. ఓకేనా. ఈ తిర్యక రేఖకు ఒక వైపున, అంటే ఇటువైపున తీసుకోండి, ఇటువైపున తీసుకోండి, ఏదైనా అంతరంగా అంటే ఇక్కడ ఇది 2 అయినా లేదా ఇది 2 అయినా, అంటే ఒకే వైపు. కాబట్టి ఇప్పుడు ఈ 2 తీసుకున్నాం అనుకోండి, అవి ఏమేం కోణాలు ఉండొచ్చు అనేది కనుక్కోమన్నారు మనల్ని. ఇక్కడ ఏమి లేదు, అంతర కోణాలు మొత్తం ఎంత వస్తుందంటే 180 డిగ్రీలు అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఉండే కోణాలు యాడ్ చేసామంటే ఇది 90 డిగ్రీలు వస్తుంది కదా, కాబట్టి ఇది కాదు. ఇది కూడా 90 వస్తుంది, కాదు. ఇది 190 వస్తుంది, ఇది కూడా కాదు. దీన్ని యాడ్ చేసుకున్నామంటే 100 70 80 180 డిగ్రీలు వస్తుంది. కాబట్టి థర్డ్ వన్ దీనికి ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్ చూసామంటే, ఒక వృత్తం 12 సమాన సెక్టార్లుగా విభజించబడింది. అందులో 2 సెక్టార్లు ఎరుపు, 6 సెక్టార్లు నీలం, 4 సెక్టార్లు ఆకుపచ్చ రంగుగా గుర్తించబడింది. చక్రాన్ని తిప్పినప్పుడు ఆకుపచ్చని సెక్టార్ పొందే సంభావ్యత ఎంత అన్నారు. ఇక్కడ సంభావ్యత అంటే ఇక్కడ ఏదైతే చెప్పారో, ఇక్కడ మనకు ఆకుపచ్చ చెప్పారు కదా, ఆకుపచ్చ భాగాల సంఖ్య బై మొత్తం భాగాల సంఖ్య, ఇది సంభావ్యత అంటే. ఓకేనా. ఇక్కడ ఆకుపచ్చనివి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, బై మొత్తం ఎంత 12 కదా, మొత్తం ఎంత 12. ఇంతే. దీన్ని సింప్లిఫై చేస్తున్నామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 4 1 4 3 ఏం మిగిలింది మనకి, 1/3 అనేది మిగిలింది. సో థర్డ్ ఆప్షన్ దీనికి. ఓకే. అర్థమైంది కదా. ఇక్కడ 1/x మరియు 1/yలు విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ మరియు వైలు కూడా విలోమానుపాతంలోనే ఉంటుంది. ఓకేనా. దీనికి థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఓకే.
ఇది విలోమానుపాతంలో ఉంటే ఎక్స్ వైలు కూడా విలోమానుపాతంలోనే ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఇక్కడ ఇది ఏ 99.6 ప్లస్ 0.4 ఇంటూ 99.6 మైనస్ 0.4. ఇక్కడ 99.6కి 0.4 యాడ్ చేసామంటే 100. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 100 అయింది. ఇందులో 4 తీసేసినామంటే 99.2 మిగులుతుంది. ఈ 2 గుణించామనుకోండి, ఇక్కడ 2 సున్నాలు ఉంది కదా, ఈ పాయింట్ అనేది 2 స్థానాలు కుడివైపుకి వెళ్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటికి, ఇక్కడ 0 అంటే 9920 ఎంత అనమాట, 9920. ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ 2/5 మరియు 1/3 సంఖ్యల వ్యుత్క్రమాల మొత్తం. వ్యుత్క్రమాలు అంటే రెసిప్రోకల్, అంటే 2/5ని 5/2గా రాసుకుంటాం, 1/3ని 3/1గా రాసుకొని వీటి మొత్తం ఎంత అన్నారు. ఈ మొత్తం అంటే ఎట్లా, ఇక్కడ 2 హారాలు వేరే వేరేగా ఉంది కదా, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 రావాలంటే 2తో గుణించుకొని 2తో భాగించుకుంటాం. అప్పుడు 2 హారాలు ఈక్వల్ అయింది కదా. సో 5 ప్లస్ 3 2 6/2 11/2 సెకండ్ ఆప్షన్. 2.1 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకార పలకం యొక్క పరిధి ఎంత అన్నారు సెంటీమీటర్లో. ఇక్కడ ఇచ్చింది కూడా సెంటీమీటరే కాబట్టి ఏం మార్చే పని లేదు. వృత్త పరిధికి సూత్రం ఏమి, 2πr. ఇక్కడ 2 ఇంటూ పై అంటే 22/7 కదా, ఇంటూ ఇక్కడ ఆర్ వాల్యూ ఎంత 2.1. ఓకేనా. ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ పోవడానికి మనము 10తో గుణించి 10తో భాగించుకుందాం, అప్పుడు ఈ పాయింట్ వెళ్ళిపోతుంది, ఇది పోయి ఇక్కడ 21 మిగులుతుంది. ఇప్పుడు హారంలో ఉండే 7తో 7 1 7 3 21. ఇక్కడ హారంలో 10 అలానే ఉంది, ఉన్నీలేండి. ఇక్కడ వచ్చి 2 ఇంటూ 22 ఇంటూ 3 ఇది మిగిలింది మనకి, హారంలో 10 ఉంది. ఓకేనా. ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం గుణించుకున్నామంటే 3 2 6 3 2 6 కదా, ఇంటూ మళ్ళీ ఇక్కడ 2 ఉంది కదా, 2 6 12 2 6 12 అదొకటి 13 అంటే 132/10. ఈ 10 పోవాలన్నప్పుడు ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ముందుకి. ఓకేనా, 13.2. ఓకే, లేదా 132ని 10తో భాగించుకున్నారనుకోండి, 10 1 10 పోతే 3 2 మిగులుతుంది, 10 3 30 పోతే 2 మిగులుతుంది, పాయింట్ పెట్టుకొని 0 10 2 20 20లో 20 పోతే 0 మనకి 13.2 అనేది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 240కి కొనుగోలు చేసిన ఒక చక్కాని 200కి అమ్మబడింది, అయినా నష్ట శాతం. చూడండి, 240 కొని 200కి అమ్మితే తక్కువ కదా అమ్మారు, నష్టమే వచ్చింది, కాబట్టి నష్ట శాతం ఎంత అన్నారు. నష్ట శాతం ఈక్వల్ టు నష్టము బై కొన్న వెల ఇంటూ 100 కదా. ఇక్కడ నష్టం ఎంత, నష్టము 240 నుంచి 200 తీసేసామంటే 40 రూపాయలు నష్టము. కొన్న వెల ఎంత 240 ఇంటూ 100. దీన్ని క్యాన్సిల్ చేసామంటే 0 0 క్యాన్సిల్, 4 1 4 6 2 3 2 5 10 0 అంటే 50/3 మిగిలింది మనకి. అంటే 50ని 3తో భాగించుకుంటాం. ఓకేనా. ఇక్కడ 3 1 3 పోతే 2 మిగిలింది 0 3 6 18 20లో 18 పోతే 2 అంటే 16/2/3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే. దీర్ఘ ఘనాకార గది లోపలి కొలతలు 11 మీటర్లు ఇంటూ 4 మీటర్లు ఇంటూ 3 మీటర్లు అయినా ఆ గది ఘన పరిమాణం ఎంత అన్నారు. ఘన పరిమాణం సూత్రం ఏమి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఇక్కడ ఉండేది మొత్తాన్ని గుణించుకుంటే సరిపోతుంది, 11 ఇంటూ 4 ఇంటూ 3. ఓకేనా. ఈ మొత్తాన్ని గుణించుకున్నామంటే 11 4 44 44 ఇంటూ 3 ఎంత వస్తుంది, 3 4 12 3 4 12 ఇది 13 132. ఫోర్త్ ఆప్షన్.
ఇక్కడ దత్తాంశము 10, 7, 9, 8, 8, 7, 11 యొక్క బాహుళకం ఎంత అని అన్నారు. ఇక్కడ ఏది ఎక్కువ సార్లు వచ్చుంటే అది బాహుళకం కదా! ఇక్కడ 10 ఒకసారి వచ్చింది. 7 2 సార్లు వచ్చింది. 9 ఒకసారి, 11 ఒకసారి, 8 2 సార్లు వచ్చింది. అంటే 7 2 సార్లు వచ్చింది. 8 2 సార్లు వచ్చింది. అంటే దీనికి 2 బాహుళకాలు ఉన్నాయి. 7, 8 అనేది. సో, దీనికొచ్చే ఆన్సరు ఫోర్త్ వన్. ఇక్కడ కీర్తన కాకినాడ చేరుటకు 3 గంటలు ప్రయాణించింది. తిరిగి ఇంటికి చేరడానికి 145 నిమిషాలు ప్రయాణించింది. మొత్తం ప్రయాణించిన సమయం ఎంత అన్నారు. కాకినాడకి వెళ్ళడానికి 3 గంటలు ప్రయాణించింది. తిరిగి వచ్చేదానికి 145 నిమిషాలు అన్నారు. నిమిషాలు. ఓకే. ఈ నిమిషాలను మనము గంటల్లోకి మార్చుకుందాం. ఓకేనా? గంటల్లోకి అంటే 60 నిమిషాలు 1 గంట గదా! సో, 60, 60 120 2 గంటలు అవుతుంది కదా! ఇంకా 25 నిమిషాలు. అంటే 2 గంటల 25 నిమిషాలు పట్టింది రిటర్న్ అవ్వడానికి తిరిగి ప్రయాణం. మొత్తం ఎంత అంటే 5 గంటల 25 నిమిషాలు పట్టిందనమాట. మొత్తం జర్నీ ప్రయాణించడానికి అవసరం మొత్తం సమయం. ఓకేనా? ఎక్కడుంది 5 గంటల 25 నిమిషాలు? థర్డ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ బిట్ చూడండి. n³ = 1331 అయిన n విలువ ఎంత అన్నారు. ఈ 13, 31 అనేది 11 క్యూబ్ అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ n³ = 11 క్యూబ్. n విలువ కదా అడిగినారు. క్యూబ్ పోను n విలువ 11. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూస్తే 1,80,80,037 సంఖ్య యొక్క విస్తరణ రూపం అన్నారు. విస్తరణ రూపం ఒకసారి రాస్తాం ఇక్కడ. 18,0,8,0,0,37 కదా! మనకు విస్తరణ రూపం తెలుసు కదా! ఇప్పుడు ఫస్ట్ 1 ఇంటూ దీని పక్కన 1, 2, 3, 4, 5, 6, 7 నంబర్లు ఉన్నాయి. దీని పక్కన 7 నంబర్లు ఉంది కాబట్టి 10⁻7. ఓకేనా? ఇలాంటిది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ 8 ఉంది కదా! ప్లస్ 8 ఇంటూ ఈ 8 పక్కన ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉంది. కాబట్టి 10⁻6. మళ్ళీ ఇక్కడ సేమ్ ఈ రెండిట్లో ఒకటే ఉంది. మళ్ళీ ప్లస్ ఇక్కడ 0 ఉంది కాబట్టి దీన్ని రాయడం లేదు. మళ్ళీ ఇక్కడ 8 ఉంది కదా! 8 ఇంటూ దీని పక్కన 1, 2, 3, 4 10⁻4. మళ్ళీ ఇక్కడ ఈ 2 ఈక్వల్‌గా ఉంది. మళ్ళీ ప్లస్ ఈ మధ్యలో 2 సున్నాలు ఉంది వదిలేసినాను. ఇక్కడ 3 ఉంది కదా! 3 ఇంటూ 10⁻, ఇక్కడ ఒక నంబర్ ఉంది కాబట్టి 1 ప్లస్ 7. ఓకేనా? ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి ఇది రాదు. ఇక్కడ 10⁻1 అన్నా 10 అన్నా ఒకటే కదా! ప్లస్ 1. దీనికొచ్చి ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ బిట్ చూస్తే అర్జును ప్రస్తుత వయసు అతని కొడుకు ప్రస్తుత వయసుకు 3 రెట్లు అన్నారు. ఇప్పుడు కొడుకు వయసు x అనుకుందాం ప్రస్తుతం. అర్జున్‌ది దీనికి 3 రెట్లంట. దీనికి 3 రెట్లంటే 3x. ఇక్కడికి ఒక స్టేట్మెంట్ అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం అంటే ఇప్పుడు ఉండే వయసులో 10 తీసేయాలి కదా! x - 10. ఈయన దాంట్లో 3x - 10. 10 సంవత్సరాల క్రితం అతని వయసు కొడుకు వయసుకి 5 రెట్లు అన్నారు. అంటే 10 సంవత్సరాల క్రితం ఈ అర్జున్ వయసు కొడుకు వయసుకి 5 రెట్లు అన్నారు. అంటే ఇది 3x - 10 అనేది ఈ x - 10కి 5 రెట్లు అన్నారు. ఓకేనా? అయితే ప్రస్తుత కొడుకు వయసు ఎంత? అంటే మనం x కనుక్కుంటే చాలు. ఓకేనా? ఇప్పుడు ఇందులో నుంచి మనం x కనుక్కుంటాం. ఇక్కడ 3x - 10 అలానే ఉంది. ఈ 5 ఇంటూ x 5x మైనస్ 5 బదులు 50. ఓకేనా? నెక్స్ట్ ఈ 3xని అటువైపు 50ని ఇటువైపు తెచ్చామనుకోండి. ఈ -50 ఇటువైపు వస్తే +50 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ -10 ఉంది. ఈక్వల్ టు ఇక్కడ 5x ఉంది కదా! ఇక్కడ +3x ఆ పక్క పోతే -3x అవుతుంది. 50లో 10 పోతే 40 మిగులుతుంది. ఇక్కడ 5xలో 3x పోతే 2x మిగులుతుంది.
2 ఒకట్ల 2 20. సో, ఎక్స్ వాల్యూ మనకి ఎంతొచ్చిందంటే 20. సో, కొడుకు ప్రస్తుత వయసు ఎంత అంటే 20 సంవత్సరాలు. కాబట్టి థర్డ్ ఆప్షన్ వస్తుంది. అర్థమైంది కదా! ఇక్కడ ఏం చెప్పారు? అర్జున్ వయసు ప్రస్తుత కొడుకు వయసుకు 3 రెట్లు. కొడుకుది ఎక్స్ అనుకున్నాము. అర్జున్‌కి 3 ఎక్స్. 10 సంవత్సరాలకు ముందంటే ఇందులో నుంచి 10 తీసేయాలి. అప్పుడు ఈయన వయసు దీనికి 5 రెట్లు అన్నారు కదా! ఈ 2 ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. అంతే. 20 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వస్తువు ప్రకటన వెల 800. దుకాణదారుడు ప్రకటన వెలపై 10% రుసుము ఇచ్చినప్పటికీ, అంటే డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం పొందితే ఆ వస్తువు దుకాణదారుడు కొన్న వెల ఎంత అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఈయన ప్రకటించింది 800 ప్రకటించి దానిపైన 10% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే అమ్మిన వెల ఎంత ఉంటుంది? అమ్మిన వెల ఎంత ఉంటుందంటే అమ్మిన వెల ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ ప్రకటన వెలలో రుసుము. అంటే ఇక్కడ 800 ఇక్కడ మైనస్ ప్రకటన వెలలో రుసుము అంటే 800లో 10% కదా! 10% అంటే 10/100. ఇక్కడ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 8 × 10 80 కదా! అంటే 800 మైనస్ 80 చేసామంటే 720 అనేది అమ్మిన వెల. ఓకేనా? అమ్మిన వెల ఎంతొచ్చింది మనకి? 720. మళ్ళీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిచ్చాడు? లాభ శాతం 20 ఇచ్చారు. అయితే కొన్న వెల కనుక్కోవాలి. మనకి లాభ శాతం ఫార్ములా వచ్చు కదా! లాభ శాతం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల బై కొన్న వెల ఇంటూ 100. దీంట్లో నుంచి లాభ శాతం మనకి ఇక్కడ ఎంత ఇచ్చారమ్మా? 20 ఇచ్చారు కదా! 20 ఈక్వల్ టు అమ్మిన వెల అంటే 720 కదా! మైనస్ కొన్న వెల బై కొన్న వెల ఇంటూ 100. ఈ వాల్యూస్ అన్నీ అందులో ప్రతిక్షేపించాం అంతే. ఓకే. ఇప్పుడు కొన్న వెల మనం కనుక్కోవాలి. ఇక్కడ హారంలో ఉండే కొన్న వెలని ఇటువైపు పంపించామనుకోండి 20 ఇంటూ కొన్న వెల అంటే 20 కొన్న వెలలు ఈక్వల్ టు ఈ 100 అనేది దీన్ని గుణిస్తుంది, దీన్ని కూడా గుణిస్తుంది కదా! కాబట్టి 720 ఇంటూ 100 అంటే దాని పక్కన 2 సున్నాలు వస్తుంది. మైనస్ 100 ఇంటూ కొన్న వెల అంటే 100 కొన్న వెలలు అవుతుంది. దీన్ని ఇటువైపు తెచ్చుకొనేస్తాం. అప్పుడు మైనస్ 100 కొన్న వెల ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది కదా! ప్లస్ 100 కొన్న వెల ఈక్వల్ టు 72,000 అవుతుంది కదా! ఇప్పుడు 100 ప్లస్ 20 120. ఇదొచ్చి కొన్న వెల ఈక్వల్ టు 72,000. ఇప్పుడు రెండు వైపులా ఒక ఏకంతో క్యాన్సిల్ చేస్తాం. 0, 0 క్యాన్సిల్ చేశాను. 12 ఒకట్ల 12 6ల 72 కదా! 6 12 సున్నాలు 12 సున్నాలు. అంటే కొన్న వెల ఎంత అంటే 600. ఓకేనా? అర్థమైందా? ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అమ్మిన వెల ఎంతకు అమ్మాడు? ఫస్ట్ 800కి ప్రకటించేసి 10% రుసుమిచ్చాడు కదా! ఇప్పుడు అమ్మిన వెల ఎంత? 800 ప్రకటించినారు. 800లో 10% డిస్కౌంట్ అంటే రూ. 80 తగ్గిచ్చాడు. అంటే రూ. 720కి అమ్మాడు. ఇది అమ్మింది. మనకి లాభ శాతం ఇచ్చారు కాబట్టి లాభ శాతం ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల బై కొన్న వెల ఇంటూ 100. ఇందులో నుంచి లాభ శాతం మనకి 20 ఉంది. ఈక్వల్ టు అమ్మిన వెల 720 మైనస్ కొన్న వెల బై కొన్న వెల ఇంటూ 100. ఇందులో నుంచి మనం కొన్న వెలను కనుక్కుంటే 600 వచ్చింది. ఓకేనా? ఏదొస్తుంది ఆప్షను? సెకండ్ వన్. ఇక్కడ అనంత్ ఒక టీ స్టాల్‌ను 15 లీటర్ల 25 మిల్లీలీటర్ల పాలు అమ్ముతాడు. టీ స్టాల్‌లోని వ్యక్తి టీ చేయుటకు 7 లీటర్ల 300 మిల్లీలీటర్ల పాలు వినియోగిస్తే క్యాన్‌లో మిగిలిన పాలు ఎంత అని అన్నారు. ఓకేనా? ఒక క్యాన్‌లో 15 లీటర్ల 25 మిల్లీలీటర్ల పాలు తెచ్చారు. అందులో 7 లీటర్ల 300 మిల్లీలీటర్లు వినియోగిచ్చేశారు. ఇంగా క్యాన్‌లో ఎంత పాలు మిగిలింది అంటే దీంట్లో నుంచి తీసేస్తాం. ఓకేనా? ఇక్కడ 25 మిల్లీలీటర్లు ఉంది. ఇక్కడ 300 మిల్లీలీటర్లు ఉంది. కాబట్టి 1 లీటర్‌ని ఇక్కడి నుంచి అప్పు తెచ్చుకుందాం. అప్పుడు ఇక్కడ 14 లీటర్లు ఉంటుంది.
ఇక్కడ 1000 మిల్లీ లీటర్లు అవుతుంది. మిల్లీ లీటర్‌లోకి మార్చుకుంటే 1000 అవుతుంది గదా! ఇక్కడ ఒక 25 ఉంది. అంటే 1000ని 25 అవుతుంది మొత్తము. 1000లో 300 మిల్లీ లీటర్లు తీస్తే 700. ఇదొక 25 అంటే 725 మిల్లీ లీటర్లు ఉంటుంది ఇక్కడ. లీటర్‌లోకొచ్చినామంటే 14లో నుంచి 7 తీసేసామంటే 7 లీటర్లు. 7 లీటర్ల 725 మిల్లీ లీటర్లు మిగిలింది. సెకండ్ ఆప్షను. 2, 4, 8, 1 అంకెలతో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నారు. అంటే 2, 4, 8, 1ని వీటిని ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు అని చెప్పారు. నేను ఈజీగా చేయడానికి ఎలా చేశానంటే చూడండి. ఇక్కడ 2 ఇక్కడుండేది యాజ్ ఇట్ ఈజ్‌గా అట్లే రాసుకున్నాను. తర్వాత ఈ 4 ఉంది గదా! ఇది ఇలానే పెట్టి 1 ఇటువైపు 8 అటువైపు పెట్టాను. నెక్స్ట్ 2తో 2, 8 వచ్చేలాగా రాసి 14 ఒకటి, 2, 8 వచ్చి 4 ఒకటి రాసాను. తర్వాత 2, 1 గూడా రాయొచ్చు కదా! ఇటు చూడండి. 2, 1 48, 2, 1 84. అంటే 2తో వచ్చేవన్నీ ఎన్ని నంబర్‌లొచ్చినాయో చూసాను. 1, 2, 3, 4, 5, 6 వచ్చినాయి. ఇదేలాగే ఈ 2 ప్లేస్‌లో 4 వచ్చి 4 ఉన్న ప్లేస్‌లో 2 అదేలాగే 8 అదేలాగే 1 పెట్టి రాసామనుకోండి. మొత్తం ఇక్కడ 6 వచ్చినాయి. ఇక్కడ 4 ఉండయి. 6 4 24 గదా! సో, ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? ఎన్ని రాయొచ్చు అంటే. ఇప్పుడు మనం 2ని ఇక్కడ పెట్టి రాసినప్పటికి 6 వచ్చింది. ఆ విధంగా 4 పెడితే కూడా 6 వస్తుంది. 8 పెట్టినా, 1 పెట్టినా 6, 6 అలాంటివి 6 4 24 ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ బిట్ చూడండి. x+2y² మైనస్ 8xy బై x మైనస్ 2y ఈ మొత్తానికి ఇంటూ x+2y దీని వాల్యూ ఎంత అన్నారు. ఇదొచ్చి a+b² లాగుంది కదా ఇది. దాన్ని ఇక్కడ చూడండి a² అంటే x² ప్లస్ b² ప్లస్ 2ab. a అంటే ఇక్కడేమి x, b అంటే 2y గదా! మళ్ళీ ఇక్కడేముంది మైనస్ 8xy ఉంది. ఇక్కడ బైలో x మైనస్ 2y ఉంది. ఈ మొత్తానికి మళ్ళీ ఇక్కడ ఇంటూలో ఏముంది ఇక్కడ x+2y ఉంది గదా! తర్వాత ఇక్కడ చూడండి x² ప్లస్ 2 2 4 y² గదా! ప్లస్ ఇక్కడ 2 2 4 xy అవుతుంది. ఇది 4xy అవుతుంది. ఇక్కడ 8xy ఉంది గదా! ఇది మైనస్‌లో ఉంది. ఇది ప్లస్‌లో ఉంది కాబట్టి 8లో 4 పోతే 4 మిగులుతుంది. కాబట్టి ఈ ప్లేస్‌లో -4xy మిగిలింది. బై హారంలో x మైనస్ 2y ఇంటూలో x+2y ఉంది. ఓకేనా? మళ్ళీ ఇది ఎలా ఉందంటే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది a² ప్లస్ ఇది 2y² ఉంది గదా! ఇదొచ్చి b² మైనస్ 2ab లాగా ఉందనమాట. కాబట్టి దీన్ని మళ్ళీ మనము a మైనస్ b లాగా రాసుకుంటాం. a మైనస్ 2y² ఈడుండే ఈ మొత్తాన్ని బై ఇక్కడ x మైనస్ 2y ఉంది. మళ్ళీ ఇంటూలో x+2y ఉంది. ఇక్కడ ఇదొచ్చి స్క్వేర్ గదా ఉంది. ఇక్కడ 1 ఉంది. సేమ్ 2 ఒకేలాగా ఉంది చూసారా? ఈ రెండిట్లో ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇంకొకటి ఉంటది. ఇక్కడ x మైనస్ 2y ఇంటూ x+2y ఇది మళ్ళీ a మైనస్ b ఇంటూ a+b లాగా ఉంది గదా! అంటే దీన్ని ఎలా రాయొచ్చు? a² మైనస్ b²గా రాయొచ్చు కదా! ఇదొచ్చి a² దీన్ని a అనుకుంటే b² అంటే ఇది గదా! మైనస్ b² అంటే 2 2 4 y². x² మైనస్ 4y² అనమాట. థర్డ్ వన్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడేమో a+b² లాగుంది. దాన్నంతా రాసేసిన తర్వాత ఇది సబ్ట్రాక్షన్ అయితే మళ్ళీ ఇది a మైనస్ b² లోకొచ్చింది. ఇక్కడ హారంలో ఉండేది ఈ లవంలో ఉన్నది 2 క్యాన్సిల్ అయితే ఇంక ఇది మిగిలింది. ఇదొచ్చి a మైనస్ b ఇంటూ a+b లాగుంది గదా! a² మైనస్ b² చేసామంటే ఈ విధంగా వచ్చిందనమాట ఆన్సర్.
ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాలు సమానమైన ఆ కోణాలు ఏంటి అన్నారు. సమాంతర చతుర్భుజంలో 2 భుజాలు సమాంతరంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఆసన్న కోణాలంటే పక్కన పక్కన కోణాలు. ఈ కోణము, ఈ కోణం ఇవి 2 ఆసన్న కోణాలు. బి అండ్ సి ఇది 2 ఆసన్న కోణాలు. సి, డి ఇది 2 ఆసన్న డి, ఏ ఇది 2 ఆసన్న కోణాలు. ఇక్కడ ఈ 2 ఆసన్న కోణాలు మొత్తం అనేది 180 అవుతుంది. ఈ 2 కూడా అంతే 180 డిగ్రీలు అవుతుంది. ఇది 2 కూడినా 180 అవుతుంది. ఇక్కడ ఆసన్న కోణాలు 2 సమానమైతే అన్నారు. ఇక్కడ 90, 90 కూడుకుంటే 180 అవుతుంది కదా! కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. అంటే ఈ 150ని 2 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసినామంటే ఒక కోణం 90 డిగ్రీలు అవుతుంది. ఇంకొకటి కూడా 90. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. లాస్ట్ బిట్టు త్రిభుజం సిలోని భుజాలు ఏబి, బిసి మరియు సిఏ ఈ 3 భుజాలు అయితే క్రింది వాటిలో ఏదొస్తుంది అన్నారు. ఇక్కడ ఏమి అంటే ఇప్పుడు చూడండి ఇది 2, 3 ఇది 4 ఉందనుకోండి. ఇప్పుడు ఈ 2 కూడుకుంటే 5 అవుతుంది. ఈ 2 కూడుకుంటే. ఇదే ఎక్కువ అవుతుంది దీనికంటే. అంటే ఏబి ప్లస్ బిసి అనేది ఏసీ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా? అంటే ఏ 2 భుజాలన్నా కూడుకోండి. ఇప్పుడు ఈ 2 కూడితే కూడా 6 కదా! దీనికంటే ఎక్కువే. ఈ 2 కూడుకున్న దీనికంటే ఎక్కువే. ఆ విధంగా ఏబి ప్లస్ బిసి ఈజ్ గ్రేటర్ దాన్ ఏసీ అనమాట. ఓకేనా? అర్థమైందా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్.